హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో వందనములు. అందరూ బాగున్నారండి? రాత్రి అంతయు మంచి నిద్రతో దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించడని నేను నమ్ముతున్నాను. మంచి నిద్రపోయి వేకునే లేచి దేవాది దేవునికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, మన జిహ్వా బలులను ఆయనకు సమర్పించుటకు ఆయన ఎంతైనా అర్హుడు. ఈ రోజును నీవు నీ కళ్ళతో చూస్తున్నావటే, నీవు జీవంతో లేచి నిలబడ్డావంటే అది కేవలము ఆయన కృప, మన క్రియలు కాదు, మనము అతిశయించాల్సిన విషయములు ఏమీ కాదు. కేవలము ఆయన ఉచితమైన కృప. కనుక ఆ కృపను బట్టి ప్రభువా, అనర్హమైన నాకు నీ యొక్క కృప చేత నన్ను అర్హుడిగా చేసి నన్ను సజీవ లెక్కలో ఉంచావని తగ్గింపు హృదయంతో మన యొక్క జిహ్వా బలులను ఆయనకు సమర్పిద్దాం. కళ్ళు మూసుకొని దయచేసి అందరూ ప్రార్థనలో ఏకీభవించండి. చివరి వరకు రోజులో మొదటి సమయమును దేవునితో గడిపినట్లయితే ఆ రోజంతా నీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. స్తోత్రము 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 స్తోత్రము. స్తుతి 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 స్తుతి. పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు 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 అబ్బా అంటూ నాయన ప్రభువా, నీ సన్నిధిని సాగిలపడిన ప్రతి బిడ్డ నీ ముఖదర్శనము చేసుకొందురు గాక. ప్రభువ, వారితో మాట్లాడండి నాయన. ఈ దినం అంతయు ప్రభువ వారిని మీరే లీడ్ చేయండి. ఎక్కడికి వెళుచున్నారో, ఏ ప్రయాణం మీద వెళ్తున్నారో, ఏ పని మీద వెళ్తున్నారో, ఏ పని చేయడానికి సిద్ధపడుతున్నారో సహాయం చేయండి, నడిపించండి. మీరు తోడుగా ఉండి ఆ పనులన్నింటినీ సక్సెస్ చేయండి తండ్రి. మార్గంలో తండ్రి మీ దూతలను కావలి ఉంచి మార్గోపదేశము చేయండి. తిన్నని మార్గములను, చక్కని మార్గములను నడిపించండి ప్రభువ. సాయం సమయం వరకు మళ్ళీ ఇంటికి చేరుకునే వరకు కూడా నీ రెక్కల నీళ్ళలో దాచి కాచి కాపాడండి అయ్యా. ఎంతోమంది ప్రయాణాల్లో చేస్తున్నాయన మరి సాయంత్రానికి తిరిగి రాలేకపోతున్నారు. మమ్మల్ని అయితే ప్రభు నీ రెక్కల నీళ్ళలో కాచావు, మరి ఒక దినాన్ని మాకు ఇస్తున్నారు. మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు. అలాగే వారి ప్రియులను కోల్పోయిన వారికి ప్రభు శాంతి సమాధానం, వారి హృదయాలకు ఆదరణ కలిగించండి తండ్రి. యేసయ్య, ఎంతమంది బిడ్డలు తండ్రి వారి యొక్క చదువు కంప్లీట్ చేసుకొని జాబ్ కొరకు జాబ్ ఆపర్చునిటీ సెర్చింగ్లో ఉన్నారో ప్రభు, అటువంటి వారిని ప్రభు సహాయం చేయండి. మంచి జాబ్తో బ్లెస్ చేయండి. మంచి బిజినెస్ ఆపర్చునిటీస్ వారికి దయచేయండి ప్రభు. వివేచన చెప్పి ఆలోచన చేత వారిని నడిపించండి. ఆలోచనకర్త ప్రభా, ఎంతమంది అయితే అప్పులు బాధలతో ఉన్నారో, ఊబిలో ఉన్నారో ప్రభా, వారి యొక్క అప్పులన్నింటినీ తండ్రి తీర్చివేయగల సామర్థ్యమును, తీర్చివేయగల పనులు వారికి దయచేసి ఆశీర్వదించండి ప్రభువ. మరి పేద విధవరాలి అప్పులన్నింటినీ కొట్టివేసినావు కదా తండ్రి, అప్పులన్నీ తీర్చి సమృద్ధిని దయచేసిన దేవుడవు ప్రభా. మరి ఎంతమంది అయితే అప్పుల బాధలతో తండ్రి ఉన్నారో వారి అప్పులన్నింటినీ విడిపించండి తండ్రి. అయా, మూయబడిన గర్భంతో మోకరిల్లిన బిడ్డలు ఉన్నారయ్యా, సహాయం చేయండి తండ్రి. వారి కన్నీటిని తుడవండి నాయన, తుడవండి ప్రభా. వారు ఏదైనా ప్రభు యేసయ్య నీకు ఇష్టమైన కార్యములను ఇలా తీసివేయండి తండ్రి. స్త్రీకి ప్రసవ వేదన ద్వారా రక్షణ కలుగుతుందని చెప్పావు కదా ప్రభు, అట్టి రక్షణ సహోదరులు తండ్రి యేసయ్య పొందుకున్నటకు సహాయం చేయి తండ్రి. వారి కన్నీటిని ప్రభా, హన్నా కన్నీటిని తుడిచిన దేవుడవు ప్రభా, శారా నిందలను కొట్టివేసిన దేవుడవు ప్రభా, లేయా బాధను తుడిచివేసిన దేవుడవు ప్రభా, వారి పక్షమునై ఉండి వారికి సహాయం చేసి వారిని ఆశీర్వదించు తండ్రి. కోర్టు సమస్యలతో బాధపడుచున్న వారు, న్యాయం కొరకు ప్రభా పోరాడుచున్న వారు ఉన్నారు ప్రభా, మీరే వారి తరపున వ్యాజ్యమాడి వారిని గెలిపించండి ప్రభు. అనేక అనారోగ్య పరిస్థితుల వలన ప్రభా, అనేకమైనటువంటి వ్యాధుల వలన పీడింపబడుచున్న వారు ఉన్నారయ్యా, ముట్టండి ప్రభా, స్వస్థపరచండి ప్రభా. వారి జీవితంలో ఈ యొక్క రోజును మంచి ఆశీర్వాదకరమైన రోజుగా వారికి ప్రకటించండి తండ్రి. ఎంతమంది అయితే తండ్రి గర్భవతులు, చంటిబిడ్డ తల్లులు ఉన్నారో వారందరికీ తండ్రి ఆరోగ్యాలు దయచేయండి ప్రభా. కుటుంబంలోని వృద్ధాప్యంలోని తల్లిదండ్రులను దీవించండి తండ్రి, ఆరోగ్యమును దయచేయండి ప్రభువ. తండ్రి, కుటుంబములన్నీ కూడా ప్రభా నీ యొక్క ప్రేమలో, శాంతిలో, సమాధానంలో వర్ధిల్లు భాగ్యం దయచేయండి ప్రభా. ఒక్కొక్కరు తండ్రి యేసయ్య ప్రార్థన అవసరతలు అడిగినప్పుడు ప్రభా, వారి యొక్క సమస్యలు వింటున్నప్పుడు తండ్రి గుండె కరిగిపోచున్నది నాయన ప్రభా. ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నవారు ఇంకా ఉన్నారా తండ్రి? భర్తలు భార్యలను తండ్రి హింసిస్తూ చెడు వ్యసనాలకు బానిసలైన వారు ఉన్నారు. భార్యలు కూడా తండ్రి భర్తను మాటలు వినకుండా పెడచెవిన పెడుతూ వారి ఇష్టానుసారంగా తిరిగేవారు ఉన్నారు. వారి ఇష్టానుసారంగా వారి జీవితాన్ని వారి చేతులతోనే వారి యొక్క గృహాన్ని పెరికి వేసుకునే మూర్ఖురాలు కూడా ఉన్నారు. అయ్యా, సహాయం చేయండి తండ్రి.
తండ్రి, శాంతి సమాధానముతో ప్రేమతో కుటుంబ వ్యవస్థను ప్రభా వారు నిర్మించుకొనుటకు సహాయం చేయండి తండ్రి. బిడ్డల పట్ల బాధ్యత కలిగి వారిని చక్కని మార్గములో ప్రభువ నీ యందు భయభక్తులను నడిపించడానికి తెలివితేటలను దయచేయండి తండ్రి. జ్ఞానమునకు సర్వ సంపదలకు గుప్తనిధి అయిన నీ యందే ప్రభువ మా ఆశలు. అటువంటి బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. తండ్రి, చెడు అలవాట్లకు వ్యసనములకు బానిసలుగా ఉన్నటువంటి యవ్వనస్తులను జ్ఞాపకం చేసుకుంటున్నాను ప్రభా. సహాయం చేయండి. వారి యొక్క అడుగులు ఆ మార్గముల నుంచి తప్పించండి ప్రభా. తిన్నని మార్గంలో వారు నడుచుటకు ప్రభువ వారికి జ్ఞానోపదేశము చేయండి ప్రభువ. వారిని పట్టుకోతండి మీ ప్రేమతో వారి హృదయములు మార్చండి. బండ హృదయాలను, రాతి హృదయాలను బద్దలు కొట్టి ప్రభువ మాంసపు హృదయాన్ని దయచేయండి. మీ యొక్క మాటలు గ్రహించగల హృదయాన్ని దయచేయండి తండ్రి. ఎంతోమంది యవనస్తులు ప్రభా తల్లిదండ్రులకు భారంగా మారుతున్నారు ప్రభువ. తల్లిదండ్రుల మాట వినకుండా వారి మాటలు పెడచెవిన పెడుతూ మా జీవితం మా ఇష్టం అనుకుంటూ ప్రభువ ఎంతగానో చీకటి మార్గాల్లో వారి యొక్క బ్రతుకును నడిపించుకుంటున్నారు. సహాయం చేయండి ప్రభువ. వారి యవ్వన బలము నాయన మీ కొరకు ఉపయోగించుకొని సహాయం చేయండి. తల్లిదండ్రుల సంతోషమునకు కారణమగునట్లుగా తండ్రి అటు బిడ్డలను తండ్రి ఆశీర్వదించండి తండ్రి. ప్రార్థన అవసరతలు అడిగిన ప్రతి బిడ్డను తండ్రి యేసయ్య ఇవన్నీ ఉన్నాయి తండ్రి. ఈ సమస్యలన్నీ ద్వారా తండ్రి పీడింపబడుతున్న వారు ఉన్నారు. సహాయం చేసి వారిని విడిపించండి తండ్రి. అయా మా యొక్క జ్ఞానము కానీ మా యొక్క సహాయంతో కానీ ఏ పనులు జరగవు ప్రభువ. మీరే జోక్యం చేసుకోండి ప్రభువ. మీరే కల్పించుకోనండి తండ్రి. మీరే విడుదల దయచేయాలి ప్రభువ. మీరే కట్లన్నింటినీ తెంపాలి ప్రభువ. మీ యొక్క ఉచితమైన కృప వలనే ప్రభువ ఇవన్నీ సాధ్యమవుతాయి ప్రభువ. మీరు మాట మాత్రము సెలవివ్వండి ప్రభువ, సమస్తము జరిగిపోతుంది ప్రభువ. మీ మీద మాత్రమే మా ఆశలు తండ్రి. మీ మీద మాత్రమే ప్రభువ మా నమ్మకం అని బిడ్డలందరూ నిస్సహాయ స్థితిలో ఉన్న వారందరినీ కూడా తండ్రి సహాయం చేసి నడిపించి నీ కృపలో భద్రపరచమని సమస్త స్తుతి మహిమ ఘనత మీకే చెల్లించుకుంటూ సాయం సమయము నీ సన్నిధిని మోకరిల్లు వరకు నీ కృప నీ సన్నిధిని తోడుగా ఉంచి నడిపించమని త్వరలో రాబోచున్న యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు. హ్యావ్ ఏ వండర్ఫుల్ డే.